హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మిస్టరీస్ యూట్యూబ్ ఛానల్. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఏ రెండు రాష్ట్రాల మధ్య పోలిక ఉండదు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో భాష, ఒక్కో సంస్కృతి, ఒక్కో ఆహార అలవాట్లు, ఒక్కో వేషధారణ, ఇలా ఇవన్నీ భిన్నమైనవే. కానీ దేశంలో ఈశాన్య భారతంలోని 7 రాష్ట్రాలను మాత్రం 7 సిస్టర్స్ అని అంటారు. ఈ రాష్ట్రాలన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఈ 7 సిస్టర్స్ స్టేట్లో మిజోరం, అస్సాం, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలు ఉన్నాయి. సిక్కిం ఇందులో భాగం కాదు. సిక్కిం ఇందులో భాగం కానప్పుడే ఈ 7 సిస్టర్స్ స్టేట్ ఏర్పడ్డాయి. ప్రాచీన ఈశాన్య భారతం వండర్లాండ్ తో సమానమని చెప్పాలి. ఈ ప్రాంతానికి ప్రకృతి అనేక వరాలు ఇచ్చింది. ఈ 7 రాష్ట్రాలు కూడా తమ భిన్నత్వాన్ని చాటుకుంటూనే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 7 సిస్టర్స్ స్టేట్ గురించి మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇండియన్స్ అందరూ ఇండియా ఈజ్ గ్రేట్ అని కామెంట్ చేయండి. నంబర్ 1, అస్సాం. ఈశాన్య భారతంలో అస్సాం ఒక రాష్ట్రం, 7 సిస్టర్స్ స్టేట్ లో ఒక భాగం. జనవరి 26, 1950న అస్సాం ఏర్పడింది. ఈశాన్య భారతానికి ఈ రాష్ట్రమే ద్వారం అని చెప్పాలి. ఈశాన్య భారతదేశంలోకి ప్రవేశించాలి అంటే అస్సాంలో ముందు అడుగు పెట్టాలి. అస్సాం రాజధాని డిస్పూర్. అస్సాంలో 33 జిల్లాలు ఉన్నాయి. 78,438 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తుంది. దేశంలోని అతిపెద్ద ద్వీపకల్పమైన మజులి ఐలాండ్ ఈ రాష్ట్రంలోనే ఉంది. ఇక్కడ మట్టితో తయారు చేసిన మాస్కులు కూడా ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. డిగ్బోయ్కి చాలా పాత రిఫైనరీగా కూడా పేరుంది. ఈ రిఫైనరీ 1901 నుంచి నడుస్తూనే ఉంది. దేశంలో అత్యధికంగా టీ ఉత్పత్తి చేసే రాష్ట్రం కూడా ఇదే. ఈ రాష్ట్రంలో దాదాపు సగం జనాభా టీ ఉత్పత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రాల లెక్కల ప్రకారం ఏడాదికి సగటున 63 నుండి 70,000 కోట్ల రూపాయల విలువైన టీ ఉత్పత్తి జరుగుతుంది. వీటికి తోడు ఇక్కడ కామాఖ్యదేవి ఆలయం మరియు కజీరంగా నేషనల్ పార్క్ కూడా ప్రత్యేకతలు. వీటికి తోడు గోల్డెన్ సిల్క్ పేరుతో పిలిచే నూలు ఉత్పత్తి కూడా ఇక్కడే జరుగుతుంది. నంబర్ 2, నాగాలాండ్. నాగాలాండ్ రాష్ట్రం 1963 డిసెంబర్ 1న ఏర్పడింది. ఈ రాష్ట్ర రాజధాని కోహిమా. ఈ రాష్ట్రంలో అతిపెద్ద నగరం దీమాపూర్. 2011 లెక్కల ప్రకారం ఈ రాష్ట్రం 16,579 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. నాగాలాండ్ జనాభా 19,80,602. నాగాలాండ్లో 12 జిల్లాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 88% జనాభా క్రిస్టియన్ మతాన్ని ఫాలో అవుతారు. దేశంలోనే అత్యంత ఘాటుగా ఉండే మిర్చి ఏదంటే నాగాలాండ్ పండు మిర్చి అనే చెప్పాలి. భూట్ జలోకియా అతి ఘాటైన మిరపలో ఒకటి. ఈ మిర్చి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ లో కూడా పేరు సంపాదించుకుంది. దీన్ని గోస్ట్ పెప్పర్ అని కూడా అంటారు. ఇండియాస్ హానెస్ట్ చిల్లీస్ ఇది. నాగాలాండ్లో దాదాపుగా 100కు పైగా తెగలు జీవిస్తూ ఉన్నాయి. నాగాలాండ్లో ఇప్పటి వరకు ఒక మహిళ ప్రతినిధి కూడా రాష్ట్ర నేతగా ఎదగలేదు. ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం శూన్యం అని చెప్పాలి. నాగాలాండ్లో డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు హార్న్ బిల్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఉత్సాహాన్ని చూసేందుకు ప్రజలు చాలా దూరం నుండి తరలి వస్తారు. నంబర్ 3, మణిపూర్. మణిపూర్ రాజధాని ఇంపాల్. 1949 అక్టోబర్ 15న మణిపూర్ భారత్లో విలీనం అయ్యింది. ఈ రాష్ట్రం 22,327 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఈ రాష్ట్ర జనాభా 28,55,994. ఈ రాష్ట్రంలో 16 జిల్లాలు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి ఉత్తరాన నాగాలాండ్, దక్షిణాన మిజోరం రాష్ట్రాలు ఉంటాయి. పశ్చిమాన అస్సాం, ఈశాన్యం వైపు మయన్మార్ ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని దేశ ఆర్చిడ్ బాస్కెట్ బాల్ అని కూడా అంటారు. చిరుయి లిల్లీ పూల గురించి కూడా విశేషముగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ పువ్వులు కేవలం మణిపూర్లో మాత్రమే లభిస్తాయి. మణిపూర్లో కెయిబుల్ లంజా ఓ నేషనల్ పార్క్ ప్రముఖమైన ప్రదేశాల్లో ఒకటి. విష్ణు టెంపుల్, మేరేసిరాయి గ్రామం, కంగ్లా పార్క్ లాంటి ఎన్నో టూరిస్టు ప్రదేశాలు ఉన్నాయి. మణిపూర్లో ఫ్లోటింగ్ లేక్ కూడా ఉంది. నంబర్ 4, మేఘాలయ. భారతదేశపు ఈశాన్య రాష్ట్రంలో అతి చిన్న రాష్ట్రం. 1972 జనవరి 21న రాష్ట్రం ఏర్పడింది. 300 కిలోమీటర్ల పొడవు, 100 కిలోమీటర్ల వెడల్పు ఉన్న పర్వతమే రాష్ట్రం. వైశాల్యం 22,425 చదరపు కిలోమీటర్లు. మొత్తం జనాభా 29,64,007. ఈ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్. మేఘాలయలో 11 జిల్లాలు ఉన్నాయి. మేఘాలయ అంటే మేఘాల నివాసం అని అర్థం. ఇక్కడి ప్రకృతిని చూస్తే అది నిజమేనని అనిపిస్తుంది. మేఘాలయలోని చెరపుంజులో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది.
అందుకే ఈ ప్రాంతాన్ని అత్యంత తడి ప్రదేశం అని కూడా అంటారు. ఇక్కడి ఉష్ణోగ్రత గరిష్టంగా 28 డిగ్రీలకు చేరుకుంటుంది. శీతాకాలంలో ఇక్కడి ఉష్ణోగ్రత 0 డిగ్రీస్కి కూడా పడిపోతుంది. రూట్ బ్రిడ్జితో ఈ రాష్ట్రం మరింతగా ప్రాముఖ్యతను సంపాదించుకుంది. మేఘాలయలోని గ్రామాలు దేశంలో అత్యంత పరిశుభ్రమైన గ్రామాలుగా పేరు తెచ్చుకున్నాయి. మేఘాలయలో అనేక నదులు ఉన్నాయి. గనుల్, సాండా, బాంద్రా, బుకాయ్ లాంటి నదులు చాలా ప్రముఖమైనవి. ఇక్కడి ఉమన్గోత్ నది దేశంలో పరిశుభ్రమైన నదిగా పేరు తెచ్చుకుంది. ఈ నదిలో నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే ఈ నీటి మీద పడవ నీళ్ల మీద కాకుండా గాల్లో తేలుతుందా అన్నంత భ్రమ కలిగించేలా ఉంటుంది. నోకలికై వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడే ఉంది. డాన్ బాస్కో మ్యూజియం, మసై గుహ, గారో కొండలు, ఎలిఫెంట్ ఫాల్స్ లాంటి అద్భుతమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఈ పర్యాటక ప్రదేశాన్ని చూసేందుకు దేశంలో నలుమూలల నుండి సందర్శకులు వస్తూ ఉంటారు. దేశంలో అత్యంత సుందరమైన రాష్ట్రాల్లో మేఘాలయ కూడా ఒకటి. ఇక్కడి అందాల కారణంగా ఈ రాష్ట్రాన్ని స్కాట్లాండ్ అబి ఈస్ట్ అని కూడా అంటారు. నంబర్ 5 త్రిపుర. దేశంలో అతి చిన్న రాష్ట్రాల్లో ఇది కూడా ఒకటి. ఈ రాష్ట్రం 10,491 చదరపు కిలోమీటర్లు మాత్రమే విస్తరించి ఉంది. 1972 జనవరి 21న ఈ రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్రంలో 8 జిల్లాలు ఉన్నాయి. త్రిపుర రాజధాని అగర్తల. ఈశాన్య భారతంలో గువాహటి తర్వాత అగర్తలనే అతిపెద్ద రాష్ట్రం. త్రిపుర జనాభా 36,73,917. ఈ రాష్ట్రం ఎక్కువ భాగం అడవులలో నిండి ఉంటుంది. అందుకే ఈ రాష్ట్రానికి టూరిస్టులు నిరంతరం వస్తూ ఉంటారు. నంబర్ 6 అరుణాచల్ ప్రదేశ్. 7 సిస్టర్స్లో ఈ రాష్ట్రం పెద్ద సుదరే అని చెప్పాలి. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్. ఈ రాష్ట్రంలో 25 జిల్లాలు ఉన్నాయి. 83,743 చదరపు కిలోమీటర్ల మేర ఈ రాష్ట్రం విస్తరించి ఉంది. దేశంలో 15వ అతిపెద్ద రాష్ట్రం. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 13,82,611. అరుణాచల్ ప్రదేశ్ని ల్యాండ్ ఆఫ్ డాన్ అని కూడా అంటారు. అంటే అర్థం ఉదయించే సూర్యుడి వర్ణం. దేశంలో మొదటి సూర్యోదయం అరుణాచల్ ప్రదేశ్లోనే జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడి తొలి కిరణాలు 4:30 కనిపిస్తాయి. స్వాతంత్ర్య అనంతరం కాలం పాటు అరుణాచల్ ప్రదేశ్ పేరుతో ఎలాంటి రాష్ట్రం కూడా లేదు. ఒకప్పుడు అరుణాచల్ ప్రదేశ్ని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అనే పేరుతో పిలిచేవారు. 1972లో బీబాబాసు ద శాస్త్రి అరుణాచల్ ప్రదేశ్కి పేరు పెట్టారు. ఈ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. ఫిబ్రవరి 20న అరుణాచల్ ప్రదేశ్గా అవతరించింది. దేశంలో 24వ రాష్ట్రంగా అవతరించింది. అస్సాం, నాగాలాండ్ని ఆనుకొని ఈ రాష్ట్ర సరిహద్దులు ఉంటాయి. ఈ రాష్ట్రం మయన్మార్, భూటాన్, చైనా దేశాల అంతర్జాతీయ సరిహద్దులను ఆనుకొని ఉంటుంది. 3 దేశాల బోర్డర్లో ఉండడం వల్ల భిన్న దేశాల సంస్కృతి ఇక్కడ కనిపిస్తాయి. ఈ రాష్ట్రం చాలా అందంగానూ కనిపిస్తుంది. మన దేశ ఫిన్లాండ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అందుకు కారణం ఏమిటంటే శీతాకాలంలో ఈ రాష్ట్రంలోని ఎక్కువ ప్రదేశాలు మంచు దుప్పటి కప్పుకుంటాయి. ఈ రాష్ట్రం 80% అడవులతో నిండి ఉంటుంది. 400 సంవత్సరాల నాటి తవాంగ్ మాట్ చూసేందుకు అనేక మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. దేశంలోని అతిపెద్ద బౌద్ధ పీఠం కూడా ఇక్కడే ఉంది. ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం. నంబర్ 7 సిస్టర్ స్టేట్లో చివరి రాష్ట్రం మిజోరాం. 1972 వరకు అస్సాంలో భాగంగా ఉండేది. 1987 ఫిబ్రవరి 20న మిజోరాంగా అవతరించింది. దేశంలో 23వ రాష్ట్రంగా అవతరించింది. మిజోరాం రాజధాని ఐజావాల్. 21,081 చదరపు కిలోమీటర్గా విస్తరించి ఉంది ఈ రాష్ట్రం. ఈ రాష్ట్ర జనాభా 10,91,014. ఈ రాష్ట్రంలో మొత్తం 11 జిల్లాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అక్షరాస్యత శాతం చాలా ఎక్కువ. దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రాల్లో కేరళ, లక్షద్వీప్ తరువాత మిజోరాందే 3వ స్థానం. అడవులు విస్తరించి ఉన్న రాష్ట్రం. అందుకే మార్చి నుండి సెప్టెంబర్ వరకు విపరీతంగా వర్షాలు కురుస్తాయి. చింతూపి ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద నది. పాలక్ లేక్ ఇక్కడ అతిపెద్ద సరస్సు. ఇవన్నీ ఈశాన్య భారతంలోని 7 సిస్టర్ స్టేట్స్. ఇందులో మీకు ఏ రాష్ట్రం బాగా నచ్చిందో కామెంట్ చేసి తెలపండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.